ఆశీర్వదించి పరిశుద్ధపరిచే దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 20 అధ్యాయం 8-13 వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయిన, నీ దాసుడైన, నీ దాసి అయిన, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశైన ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటున్నారు. ఇప్పుడు అంతకు ముందు వచనంలో దేవుణ్ణి దూషిస్తే నిర్దోషిగా ఎంచబడరు అని కూడా ఉంది. తర్వాత విశ్రాంతి దినం 6 రోజులు పని చేసుకుని 7వ రోజు విశ్రమించండి. నేను కూడా 6 రోజులు సృష్టించేసి 7వ రోజు విశ్రమించాను. అది మీకు, మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకి, మీ పనోళ్ళకి, మీ పశువులకి అందరికీ విశ్రాంతి దినమే. అది అందరూ విశ్రాంతిగానే ఉండాలి ఆ రోజునని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించారు దేవుడు. ఇంకో మాట ఇక్కడ, నీ తల్లిదండ్రులు నువ్వు నివాసం ఉంటున్న దేశంలో, ఊరిలో ఎక్కడైనా సరే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అయి ఉండాలంటే, దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే, అల్పాయుష్తో సాగకుండా ఉండాలంటే, దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించమంటున్నారు దేవుడు ఇక్కడ. అంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నీ తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆజ్ఞను నువ్వు ఆలకించు, నువ్వు విను. అంటే తల్లిదండ్రుల మాట వినమంటున్నారు ఇక్కడ. అంటే తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు కదా, మనం ప్రేమించి మన మంచి కోసం చెప్తారు కనుక తల్లిదండ్రుల మాట వినాలి ఇక్కడ. మళ్ళీ సామెతలు 20:20లో కూడా తల్లిదండ్రులు దూషించేవాడు దీపం కారు చీకట్లో ఆరిపోద్ది. అంటే తల్లిదండ్రులు దూషించకూడదు. నీ తల్లిదండ్రుల్ని ముసలితనంలో నిర్లక్ష్యం చేయకూడదు అని ఉంది సామెతలు. కనుక నిర్లక్ష్యం చేయకూడదు తల్లిదండ్రులు ముసలితనంలో. కనుక మన తల్లిదండ్రులు మనం ఎంత బాగా చూసుకుంటే, ఇప్పుడు మనం తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం అనుకో, తల్లిదండ్రులు ఏమని దీవిస్తారు? నా బిడ్డల ఆయుష్ ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని దీవిస్తారు. అంటే మనం వాళ్ళ ఎడలు ప్రవర్తించిన విధానం బట్టి వాళ్ళ నుంచి మనకి దీవెన వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూడకపోతే వాళ్ళు చెప్పిస్తారు, పిల్లలైనా కూడా తల్లిదండ్రులు చెప్పించేస్తారు. అలాంటప్పుడు ఏమొస్తుంది? దీర్ఘాయుష్ కాదు కదా, అన్నీ నష్టాలే వస్తాయి. కనుక తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఆ వృద్ధాశ్రమాల్లో వేసేస్తుంటే కొందరు ఏడ్చేస్తున్నారు, ఈ వయసులో మనవాళ్ళతో ఆడుకోవాలని ఉందమ్మా నాకు అని ఒక ఆవిడ ఆ యూట్యూబ్లో ఒక వీడియో నేను చూసాను. నా మనవాళ్ళతో నేను ఆడుకోవాలని ఉందమ్మా, నా ఇంట్లో ఉండి నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా అంటుంది. పాపం ఎంత బాధ, ఎంత దుఃఖం. కనుక పిల్లలారా, వృద్ధాశ్రమాల్లో వేయకండి, తల్లిదండ్రులు బాగా చూసుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని తర్వాత బాగా చూసుకుంటారు. పిల్లలు గమనిస్తూ ఉంటారు ఏం చేసినా అని. కనుక జాగ్రత్తగా ఉండండి, అన్ని ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. తప్పించుకోలేము, దేని నుంచి తప్పించుకోలేము. కనుక నరహత్య కూడా చేయకూడదు ఆమె.